ఏపీ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. తురకా కిషోర్ను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. తురకా కిషోర్ రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తూ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా కిషోర్ను అరెస్ట్ చేశారంది హైకోర్టు. అరెస్టు చేసిన సమయంలో పాటించాల్సిన నిబంధనలను పూర్తిగా తొంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకి న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఇస్మాయిల్, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, తక్షణమే విడుదల చేయాలని కూడా చెప్పింది. సో గతంలో చేసినటువంటి అక్రమ అరెస్టుల పైన కూడా హైకోర్టు చాలాసార్లు ముట్టుకెళ్ళేసింది. అగైన్ ఇప్పుడు అదే జరిగింది. డీటెయిల్స్ ఏంటి? ఇదొక హిస్టారికల్ జడ్జిమెంట్గా మనం దీన్ని చూడాలి. ఏదైతే మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి రిమాండ్ను ఈరోజు పూర్తిగా రిజెక్ట్ చేస్తూ తురకా కిషోర్ ఎవరైతే మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారో ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పిచ్చింది. ఈ కేసుకు సంబంధించి నేను కొన్ని డీటెయిల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ గత నెల 30వ తేదీన తురకా కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలవుతున్నటువంటి సమయంలో వెంటనే అక్కడికి వచ్చినటువంటి రెంటచింతల పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఉదయం 11:30 గంటల సమయంలో. ఇది నేను జూలై 30వ తేదీన జరుగుతున్నటువంటి సంఘటన చెప్తున్నాను. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత వెంటనే ఆయన సతీమణి హైకోర్టులో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. నా భర్త ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు, ఆయనను వెంటనే ప్రొడ్యూస్ చేయాలని ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దాని మీద విచారణ చేపట్టింది హైకోర్టు. విచారణ చేపట్టిన తర్వాత వెంటనే పల్నాడు జిల్లా పోలీసులు వచ్చేసి మేము తురకా కిషోర్ను అరెస్ట్ చేశాము అని ఒక అరెస్టుకి సంబంధించినటువంటి రిమాండ్ కాపీ ఇవ్వడం జరిగింది. ఇది 4వ తేదీన ఒక రిమాండ్ కాపీ అనేటువంటిది హైకోర్టుకు ప్రొడ్యూస్ చేసింది. అయితే ఆ రిమాండ్ కాపీ చూసినటువంటి హైకోర్టు న్యాయమూర్తులు పూర్తిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటువంటి రిమాండ్ కాపీ ఏంటిది అనేటువంటిది పూర్తిగా చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ అరెస్ట్ చేసేటువంటి సమయంలో తనకు ఎటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేటువంటిది తురకా కిషోర్ తరపు న్యాయవాది తురకా కిషోర్ చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కూడా అరెస్టు కారణాలు చూపెట్టలేదు. కానీ బిఎన్ఎస్, సిఆర్పిసి, అదేవిధంగా మనం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చూసుకుంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి సమయంలో మిమ్మల్ని ఏ కేసు కింద అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ను చాలా కేటగరికల్గా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అదేమీ చెప్పకుండా ఒక విధంగా ప్రైవేటు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టుగా ఈ అరెస్ట్ జరిగింది అనేటువంటి అభిప్రాయం కూడా ఈరోజు వ్యక్తమైంది. ఆ తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది హైకోర్టు తెప్పించింది. పల్నాడు జిల్లా ఎస్పీకి 4వ తేదీన ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. మీరు ఈ కేసుకి సంబంధించి తురకా కిషోర్ పైన ఎన్ని కేసులు పెట్టారు, ఎందుకంటే ఆయన ఎప్పుడు జైలు నుంచి విడుదలైనా ఆయన పైన కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మళ్ళీ ఆయనను అరెస్ట్ చేయడానికి కేసులు పెడుతున్నారు అని ఆయన సతీమణి పిటిషన్ వేశారు. ఎన్ని కేసులు పెట్టారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అడిగారు. దాదాపు ఆయన అరెస్టుకు సంబంధించి అంతకంటే ముందు దాదాపు 11 కేసులు, ఆ తర్వాత మరొక 7 కేసులు పెట్టారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని పల్నాడు జిల్లా ఎస్పీ ఒక నివేదిక రూపంలో హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా తురకా కిషోర్ ఎప్పుడు విడుదలైనా ఆయనను ఇంకొక కేసులో అరెస్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది అనేటువంటిది కూడా దీంతో డీటెయిల్గా అర్థమవుతోంది. చాలా స్పష్టంగా మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ సమయంలో ఆయనను రిమాండ్కు పంపుతున్నటువంటి సమయంలో మెజిస్ట్రేట్ కొన్ని ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా అందులో కొన్ని విషయాలు ఉన్నాయి. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే 47 నోటీస్ ఉందో అది నన్ను అరెస్టుకు ముందు నాకు 47 నోటీస్ ఇవ్వలేదు అనేటువంటిది తురకా కిషోర్ తన పిటిషన్లో చెప్పారు. 47 నోటీస్ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది హైకోర్టు గవర్నమెంట్ ప్లీడర్ని అడిగితే మేము ఫస్ట్ ఆయనకి ఇస్తే అది ఆయన తీసుకోలేదు, పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత ఇచ్చాము అనేటువంటి ఒక కొత్త కథను వినిపించారు. అయితే ఈ విషయాన్ని ఎందుకు మెజిస్ట్రేట్ ఆ రిమాండ్ రిపోర్ట్లో పెట్టలేదు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు నోటీస్ ఇస్తే ఆయన తీసుకోలేదన్న విషయాన్ని ఎందుకు ఆయన రిమాండ్ రిపోర్ట్లో రిజిస్టర్ చేయలేదు అనేటువంటిది హైకోర్టు అడగడంతో అసలు ఏం సమాధానం చెప్పాలో పూర్తిగా తెలియని స్థితికి ప్రభుత్వం ప్లీడర్ పడిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఏదైతే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉందో ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద తురకా కిషోర్ సంతకం చేయలేదు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అందులో రికార్డ్ అయింది. సో డెఫినెట్గా ఇది రికార్డ్ చేసినప్పుడు మీరు 47 నోటీస్ ఇస్తే ఆయన తీసుకోలేదు అనేటువంటిది ఎందుకు రికార్డ్ చేయలేదు అనేటువంటి కూడా చెప్పారు. చాలా వరకు ముఖ్యంగా గతంలో ఏవైతే కొన్ని కేసెస్ ఉన్నాయో, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో వాటినన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇది పూర్తిగా ఒక మనిషి లిబర్టీకి సంబంధించినటువంటి ఇష్యూ. ఇది ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది. మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అన్ని చట్టాలను తొక్కుతూ అన్ని న్యాయ సూత్రాలను తుంగలో తొక్కుతూ అరెస్ట్ జరిగింది అనేటువంటిది ఈరోజు హైకోర్టు అభిప్రాయపడింది. వెంటనే ఆయనను పూర్తిగా విడుదల చేయాలన్నట్టు కూడా ఈరోజు హైకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే మెజిస్ట్రేట్స్ ఉన్నారో ఈ కేసు విచారణ సందర్భంగా పలువురు మెజిస్ట్రేట్స్ మీద కూడా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఒక కేసులో రిమాండ్ విధించేటువంటి సమయంలో ఉన్నటువంటి ఏవైతే న్యాయ సూత్రాలు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటిది కూడా చాలా కేటగిరీలుగా చెప్పింది. పోలీసులను ఒక విధంగా తీవ్రంగా హెచ్చరించింది. పూర్తిగా దిస్ ఈస్ ద క్లాసిక్ కేస్ ఆఫ్ వైలేషన్స్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు కోర్టు అభిప్రాయపడింది.
ఒక అవకాశం ఇస్తూ దీని మీద మీరు ఇంకొక కౌంటర్ అఫిడవిట్ ఇవ్వడానికి ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇస్తున్నాం. కానీ వెంటనే తురకా కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయనను విడుదల చేయాలి, ఈ క్షణంలో విడుదల చేయాలి అనేటువంటి ఒక కేటగిరికల్ తీర్పు అనేటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి హైకోర్టు తీర్పుగా దీన్ని మనం చూడాలి. రాజకీయ కక్షల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ అనేటువంటిది అక్రమం ఏ విధంగా ఉందో అనేటువంటిది పూర్తిగా దీన్ని వివరిస్తూ ఈరోజు హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. కార్తిక్, డెఫినెట్గా మనం ఈ కేసులకు సంబంధించి నేను బ్రీఫ్గా ఏ విధంగా ఇది హైకోర్టు వరకు వచ్చింది, హైకోర్టులో విచారణ జరిగిందనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ గత నెల 30వ తేదీన తురకా కిషోర్ మాజీ మున్సిపల్ చైర్మన్కి సంబంధించి మనం చూస్తున్నాం. ఆయన ఏదైతే జైలు నుంచి విడుదలయ్యారు, దాదాపు 200 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలవుతున్నటువంటి సందర్భంలో పల్నాడు జిల్లాకు సంబంధించిన రెంట చింతల ఎవరైతే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి కొద్దిమంది ఆయనను ఆయన కుటుంబం దగ్గర నుంచి లాక్కెళ్ళి జీప్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి నోటీస్ లేదు. వెంటనే ఆయన సతీమణి తురకా కిషోర్ సతీమణి హైకోర్టును ఆశ్రయించారు. ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జాడ ఎక్కడుందో తెలియని సిచ్యువేషన్లో కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు ఇమీడియట్గా ఆయన ఎక్కడున్నారో ప్రొడ్యూస్ చేయండి అనేటువంటి ఒక ఆర్డర్ ఇస్తుంది. హైకోర్టుకి అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది. వెంటనే పల్నాడు పోలీసులు వచ్చి మేము అరెస్ట్ చేశాము అని అరెస్టుకి సంబంధించినటువంటి రిమాండ్ మొత్తం రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ జరిగిందనేటువంటిది హైకోర్టు గుర్తించింది. చాలా ప్రశ్నలు అటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి వేసింది. అదేవిధంగా కింది కోర్టులో జరిగినటువంటి ప్రొసీజర్ ల్యాబ్స్ గురించి చర్చ జరిపింది. ఒక వ్యక్తిని 47 నోటీస్ ఇవ్వకుండా అతనికి సంబంధించినటువంటి ఏదైతే కారణాలు చూపెట్టకుండా అతన్ని అదుపులోకి తీసుకోవడము, అట్ ద సేమ్ టైం అతని హక్కులను డినై చేయడం, ఇదంతా జరిగిందంటూ పూర్తిగా హైకోర్టు దీనికి సంబంధించి పూర్వపరాలకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ నుంచి ఒక నివేదిక తెప్పించుకుంది. ఎన్ని కేసులు పెట్టారు, ఎందుకు పెడుతున్నారు, ఎంతకాలం జైల్లో పెట్టడానికి పెడుతున్నారు అనేటువంటిది సుదీర్ఘంగా విచారించింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ప్రభుత్వం తరపున వచ్చినటువంటి న్యాయవాది ఇది కేవలం హెబియస్ కార్పస్ కాబట్టి మీరు ఆయన అరెస్ట్ను రిజెక్ట్ చేయలేరు అంటూ ఒక కొత్త లాజిక్తో వచ్చారు. అప్పుడు హైకోర్టు దీని మీద ఆయన మీరు రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేసుకోవచ్చు అనేటువంటి ఒక అవకాశాన్ని తురకా కిషోర్ పిటిషనర్కి ఇచ్చింది. నిన్న సాయంత్రము తురకా కిషోర్ తరపున ఈ రిమాండ్ను రిజెక్ట్ చేస్తూ నేను ఒక పిటిషన్ కూడా వేశారు. దాని మీద కౌంటర్ వేసేటువంటి అవకాశాన్ని ఈరోజు ప్రభుత్వం తరపున న్యాయవాదికి ఇచ్చింది. ఆర్గ్యుమెంట్స్ వినింది. ఆర్గ్యుమెంట్స్ వింటూ చట్టం ఏముంది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వ న్యాయవాదికి చదివి వినిపించింది. ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ జరిగాయి, బిఎన్ఎస్ యాక్ట్ను ఎట్లా వైలేట్ చేశారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు స్ఫూర్తికి విరుద్ధంగా ఏ విధంగా అరెస్ట్ జరిగింది, అట్ ద సేమ్ టైం సిఆర్పిసిలో ప్రొసీజర్ ల్యాబ్స్ ఏ విధంగా జరిగాయి, ఈ కేసుకు సంబంధించి దిస్ ఈజ్ ద క్లాసికల్ కేస్ ఆఫ్ వైలేషన్స్ అనేటువంటిది ఈరోజు హైకోర్టు అభిప్రాయపడింది. చాలా స్పష్టంగా ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో మేము వెంటనే తురకా కిషోర్ను విడుదల చేయమని చెప్తున్నాము. ఈ కేసులో ఆయనను వెంటనే విడుదల చేయాలి. ఆ తర్వాత మీకేదన్నా దీని మీద సుదీర్ఘంగా కౌంటర్ వేసుకునేటువంటి అవకాశం ఉంటే మేము సమయం ఇస్తామని ప్రభుత్వానికి సమయం కూడా ఇచ్చి కౌంటర్ వేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది. కానీ ఏ విధంగా ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగాయి, అరెస్ట్ చేసేటువంటి సమయంలో పాటించాల్సినటువంటి కనీసపు ఏవైతే నిబంధనలు ఉంటాయో వాటిని పాటించలేదని చాలా స్పష్టమవుతుంది.